ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ముస్తఫా గారు తలపెట్టినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకు సాగలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా గుంటూరు నగరంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా మీరు చేశారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. అందుకే చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు 32,000 చిలుకు పై చిలుకు మెజార్టీ ఇచ్చినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. పేరున ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి, గుంటూరు నగర అభివృద్ధిని ఆకాంక్షించి, గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందుకు, ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు నడుం బిగించి ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలాగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని తీసుకొని ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఎన్నికలుగా భావించి వారే క్యాండిడేట్ అనేటటువంటి విధంగా భావించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలిపినందుకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా.